ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం చదవబోతున్నాం. ఎఫెసీ పత్రిక 4:25. మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్న కనుక మీరు అబద్ధమాడుట మాని అని ఉంది బైబిల్లో. నా మాటలు వినాలి మీరు అబద్ధమాడుట మాని. మన ఒక ఆయన ఈ మాట అంటున్నాడు. ఏమన్నాడో తెలుసా? అయ్యా, నేను ప్రార్థనకి వెళుతున్నాను, సినిమాలు చూడడం మానేశాను అన్నాడు. వెరీ గుడ్. నేను ప్రార్థనకు వెళుతున్నానండి, మందు తాగడం మానేశాను. మంచిదే. అయ్యా, నేను ప్రార్థనకు వెళుతా, ఫలానా కార్యక్రమాలన్నీ మానేశాను అన్నాడు. నిజంగా చాలా మంచి పని అది. కానీ నువ్వు మానుకోవాల్సింది మరొకటి ఉంది. అదేంటో తెలుసా? అబద్ధం. అర్థమైందా? అబద్ధం. అందుకని బైబిల్లో రాశాడు, మీరు అబద్ధం ఆడుట మాని. బైబిల్లో 3 రకాల అబద్ధాలు ఉన్నాయి. ఏది అబద్ధం అని అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక. దయచేసి మీరు అందరూ బైబిల్లో ఉన్నవారు గనక తెరిచి చూడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. బైబిల్లో ఉన్న విషయాన్నే మీకు చెప్తున్నాను. నా సొంత మాట ఏది మీకు చెప్పట్లేదు, ఉన్నదాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అబద్ధికుడు. ఇదిగో బైబిల్లో ఉంది. మీరు బైబిల్ ఓపెన్ చేసి చదవాల్సిందే ఈ మాట. ఈరోజు నేనేం చెప్పుకుంటున్నానంటే, యేసు ప్రభు నాకు బాగా తెలుసు. యేసు ప్రభు నా చిన్నప్పటి నుంచి ఎరుగుతున్నాం. యేసు ప్రభు అంటే నాకు బాగా ఇష్టం. యేసు ప్రభు అంటే ఏమంటే నేను దాన్ని ఏమంటారు, నేను సండే స్కూల్ నుంచి నాకు ప్రభు తెలుసు, సండే స్కూల్ నుంచి నాకు ప్రభు తెలుసు అని నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకుంటున్నాను. నువ్వు యేసు ప్రభు నేను ఎరుగుతున్నాను చెప్పుకున్నంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళమని చెప్తుంది బైబిల్లో. యేసు ప్రభు నాకు తెలుసు అని నేను చెప్పుకున్నంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యంలో ఉండమని చెప్తుంది బైబిల్లో. కానీ ఏం చెప్తున్నాడో చూడు. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు ఎవరట? అబద్ధికుడు. ఆయన ఆజ్ఞలు నేను పాటించకపోతే నేను అబద్ధికుణ్ణి. ఆయన ఆజ్ఞలు పాటించకపోతే నువ్వు అబద్ధికుడువు. నువ్వు 20 సంవత్సరాల ప్రార్థనకి వెళ్ళినా నీ పేరేం పేరంటే నువ్వు అబద్ధికుడవు. ఒకవేళ నేను ప్రపంచమంతా తిరిగి బోధ చేసిన, ఏమంటే నా చిన్నప్పటి నుంచి నేను ప్రభువుని ఎరిగి ఉన్నా, చెప్పండి, బైబిల్ అంతా నాకు తెలుసున్నా, మోకాళ్ళు అరిగిపోయేలా నేను ప్రార్థన చేసిన, ఆయన ఆజ్ఞలు పాటించకపోతే నువ్వు అబద్ధికుడవు. ఇది నేనన్న మాట కాదు, బైబిల్ రాసిన మాట. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు అబద్ధికుడువా? అలాగైతే నువ్వు మార్చుకోవాల్సి ఉంది. ఏమండి, ఈ సభ పెట్టడానికి వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఎందుకో తెలుసా? ఇందులో ఉన్న విషయం చెప్పడానికి. సరే, ఎనీహౌ, ఏది ఏమైనా ఆయన ఆజ్ఞలు గై కొనని వాడు. నా మాటలు వినాలి. ఆయన ఆజ్ఞ గై కొనని వాడు. ఆజ్ఞలు పాటిస్తే పర్వాలేదట. ఆయన ఆజ్ఞలు పాటించకపోతే, ఆయన మాటను వినకపోతే, ఇంతకు ఆయన ఆజ్ఞ ఏ ఆజ్ఞ? ఆయన ఏ ఆజ్ఞ ఇచ్చాడు? యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని 13వ అధ్యాయం చదువుదాం రండి. యోహాను గారు రాశాడు. ఏంటి తెలుసా? నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. 34వ వాక్యం, యోహాను సువార్త 13:34. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. చెప్పండి, మీరు ఒకరిని ఒకరు. అదన్నమాట దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు ప్రేమించుకుంటున్నారు? ఎంతమంది బోధకులు ప్రేమించుకుంటున్నారు? ఎంతమంది సంఘ పెద్దలు ప్రేమించుకుంటున్నారు? ఎంతమంది ప్రభుని ఎరిగిన వారు ప్రేమించుకుంటున్నారు? ఇది నేను రాసింది కాదు, ఇక్కడ రాశాడు చూడండి. మీరు అనగా రక్షించబడిన మీరు, ప్రభును తెలుసుకున్న మీరు, వాక్యం తెలిసిన మీరు, ప్రార్థనకి వెళుతున్న మీరు, సంఘ సభ్యులైన మీరు. వాక్యం చెప్తున్న నేను, వాక్యం వింటున్న నీవు. ఏం రాశాడు? ఒకరిని ఒకరు ఏం చేయాలట? ప్రేమించుకోండి.
ఇప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడుతాను, మీ మధ్య ప్రేమ ఉందా, ద్వేషం ఉందా? మీరు ప్రేమించుకుంటున్నారా, ద్వేషించుకుంటున్నారా? ప్రేమ ఉన్నవాడు యేసును కలిగిన వాడు, ప్రేమ ఉన్నవాడు పరలోక రాజ్య వారసుడు, ప్రేమ ఉన్నవాడు నిత్యత్వానికి వారసుడు. పగ ఉన్నవాడు నరకపాత్రుడు. ఈ రోజుల్లో ఎంతమంది విశ్వాసుల మధ్యన ప్రేమ ఉంది, ప్రేమ లేకపోవడానికి కారణం ఉంది. మత్తయి సువార్త 24:12, మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 12వ వాక్యాన్ని చదువుదాం. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోయిందట, సల్లారెను. నా మాటలు వినాలి. అక్రమం విస్తరించింది. ఏం విస్తరించిపోయిందట? రోడ్డులు విస్తరించాయి, వ్యాపారాలు విస్తరించాయి, మందుల షాపులు విస్తరించాయి, ఏమండి ఆసుపత్రులు విస్తరించాయి, సువార్త విస్తరించింది. కానీ దాని చేత ఇంకోటి కూడా విస్తరించిందంట. అదేంటది? అక్రమము. అక్రమం విస్తరించిందంట, ప్రేమ సల్లారిపోయింది. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, ఎవరైతే సహోదరుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని పిల్లల మధ్యన ప్రేమ ఉంటుందో వాళ్ళు సత్యవంతులు అని దేవుడు చెప్తున్నాడు. మీరు ఒకరిని ఒకరు ఏం చేయమన్నాడో, ప్రేమించుకోండి. నా మాటలు మీరు గమనించాలి. ఈ రోజున మా గ్రామంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఎంతమంది దైవజనులు ప్రేమించుకుంటున్నారు, ఎంతమంది విశ్వాసులు ప్రేమించుకుంటున్నారు, ఎంతమంది సంఘ పెద్దల మధ్యన ప్రేమ అనేది కనబడుతుందో ఆలోచించుకోండి. ఈ రాజు ఏదో నువ్వు వాక్యం విన్నంత మాత్రాన పరలోకం వెళ్తానని నేను అంటలే. నేను ఏదో కుర్చీలో కూర్చుని వాక్యం చెప్తున్నాను మాత్రాన నేను పరలోకం వెళ్తానని నువ్వు అనుకోక్కర్లే. ఇదిగో ఇందులో ఉన్నది నువ్వు పాటించాల్సిందే. నీకు వ్యాధి తగ్గాలంటే డాక్టర్ గారు రాసిన ఏమంటే ఆ ట్యాబ్లెట్స్ వాడాల్సిందే. ఆయన ఎలా ట్యాబ్లెట్ చేసుకోమన్నాడో తెలుసుకుని అలా నువ్వు ట్యాబ్లెట్ చేసుకోవాల్సిందే. ఆయన ఎలా బతకమన్నాడో తెలుసుకుని అలా బతకాల్సిందే.